ఆ! ఇప్పుడే ఇలా ఉన్నావంటే సాయంత్రం హౌస్ పార్టీలో ఈ ఒరేయ్ అదవా ఎక్కడున్నావు? లేడా మా ఇంట్లోరా? ఏం లేదురా. ఆ! మనం కంపెనీకో ప్రాజెక్ట్ సెట్ చేసాం. అబ్బా! అందుకే ఆళ్ళు మనకు పార్టీ ఇస్తున్నారు. సో నువ్వు సాయంత్రం వచ్చేస్తే పీకల దాకా తాగి పడిపోవచ్చు. బారు గ్రేట్ రా. మరేమనుకుంటున్నావు నీ ఫ్రెండ్ అంటే? వచ్చేయే. ఆ, సాయంకాలం టటాయ్ ఈ మాత్రం ఉంటే చాలు గట్టిగా అనేస్తాం. ఏయ్ ఎవరు నువ్వు? అమ్మో, మనం వెళ్ళి ఎంట్రీ స్టెప్స్ ప్రాక్టీస్ చేసుకోవాలి. ఏయ్ ఆగు, హ్మ్? నువ్వేంటి ఇలా ఉన్నావు? ఏంటి సాయంత్రం ఇలాగే వస్తావా పార్టీకి? బొట్టు పెట్టుకొని చీర కట్టుకొని అనుకుంటూ కొంచెం పాష్గా రెడీ అవ్వు. పాష్గా అంటే మరీ నా అంత అవసరం లేదు, ఎంతో కొంత. ఎలా రెడీ అవుతావు? పాస్గా. పాష్గా కాదు, పాష్గా. ఏంటో అన్నీ నేనే నేర్పించాల్సి వస్తుంది. అమ్మో స్టెప్పులు. అయిపోతుంది. ఏంటి? ఏం లేదు, అదే కొంచెం త్వరగా రెడీ అయితే వెళ్దాం. ఓకే. ఓకే. మనం ఏమన్నా రాంగ్ టైంలో డోర్ కొట్టామా? ఏం పర్లేదు, మన పెళ్ళాం. ఇది కాలేనా? కాలే. దువ్విన తులనే దువ్వడం. కొంచెం ముందు నడుస్తావా? కళ్ళలో కామం కారిపోతుంది. చూస్తుంది. నువ్వు అసలు ముందు నడు. ఎవరైనా చూస్తే నా పరువు పోతుంది. ఇదంతా ప్రేమే. పదా. నేనే నీకోసం వెయిట్ చేయట్లా. నా బెస్ట్ ఫ్రెండ్ వస్తానంటే ఆడి కోసం వెయిట్ చేస్తున్నా. నువ్వు సరే చావు. ఏదో నువ్వే చంపేస్తావులే. ఏంటిడు హౌస్ పార్టీ అని రావడం మానేసాడా? అయినా మన్నుందని చెప్పామే, ఈ పాటికి వచ్చేయలే. ఆడే వస్తాడులే. మేడం, హ్మ్? నా హెయిర్ స్టైల్ డ్రెస్ ఎలా ఉంది మేడం? డ్రెస్సింగ్ సెన్స్ కూడా లేదు నీకు. శ్రీహాన్ వచ్చేసాడు. అమ్మని, ఇదా సంగతి. అర్జెంట్కి ఏదో ఒకటి చేయాలి. ఈ హడావిడిలోనే ఎలాగైనా హగ్ చేసేసుకుంటా. చా, ప్రతిసారి వీడెంట్రీ అంటో.
ఈడిక్కడే ఉందా? నువ్వు ఎన్ని వేషాలు వేసినా నేను అడ్డుంటానే. ఎరా నువ్వు ఇంకా నిద్రపోలా? నీ మందులో ఉన్నప్పుడు నిద్రపోను, మత్తిదైతే నిద్రే. అయినా మందుండగా నీతో నాకేండ. ఊరి కకృతి ఎదవా. చూసాం మీ రాక్షస ప్రయత్నాలు. నేను చూసిన నీ ఏషాలు. సో గైస్ లిజన్, ఈరోజు మనం ఈ పార్టీ ఎందుకు అరేంజ్ చేస్తున్నామో తెలుసు కదా? ఎస్ఎన్ఎస్ కంపెనీ ప్రాజెక్ట్ మనకే వచ్చింది. కూల్ 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 కూల్. సో ఫుల్ ఎంజాయ్ చేయండి. వాళ్ళు ఆల్రెడీ చేస్తుంది అదే, దీంతో మనకెందుకురా బాబా. సో గైస్ ఈరోజు నో రెస్ట్రిక్షన్స్ అన్నమాట. ఫుల్ చిల్ అవ్వండి. నువ్వు ఉండగా ఇంకేం చిల్లవుతావు? నో రెస్ట్రిక్షన్స్ అంటారు, కవర్ చేసేసుకుంటారు. ఇంకేం చిల్ అవుతాం. మేడం, ఈ డ్రెస్లో మీరు చాలా హాట్గా ఉన్నారు తెలుసా? ఓ రియలీ? థ్యాంక్ యూ. యా నిజంగా. రైట్. ఆ? మందుకు మించిన హార్నెస్ ఎక్కడన్నా ఉందా? పరా, మేడమే హాట్. రైట్. మందే హాట్. కాదురా, మేడమే హాట్. రాయ్ మందే హాట్. గ్లాస్ ఇచ్చి కూడా మందే హాట్. చూస్తావా? 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 బా ఏముందిరా, మనిషి ఏమో మోడర్న్గా, బిహేవియర్ ఏమో పద్ధతిగా, ఎంత క్యూట్గా ఉందో. తనకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది. నిజమా? ఆ మనలకి అసలు ఎప్పుడు పెళ్లి చేసుకున్నాడో కానీ అదృష్టవంతుడు. థ్యాంక్స్. థ్యాంక్సా? ఒరే బావా, ఒరే బావా, ఎప్పుడొచ్చావు? మందేరే పాడుతుంటే దానికి ఎదురుదని చెప్పిందిరా శాస్త్రం. సర్లే ఇదిగో మందే ఇదంతా కుమ్మే. అదే మందే ఇదంతా కుమ్మే అన్నాను. చెల్లమ్మా, వీడేంటి ఇక్కడికి వచ్చాడు? మా ఇద్దరు పెళ్ళైన సంగతి ఆఫీస్లో ఎవరికి తెలీదు, అలా మెయింటైన్ చేయి. మీ నాన్న చెప్పలే కదరా? నాకు తెలుసా మీ నాన్న గురించి. భోజనాలు కట్ చేద్దని చెప్పలేదురా మీ నాన్న. అబ్బా అదంతా పెద్ద కథలేరా, నీకు తర్వాత చెప్తానులే. అవునా? అవునరా బావా, ఈ ప్రాజెక్ట్ అంతా తెచ్చింది నువ్వే కదరా? మరి పూలేవి, శాల్వలేవి, రగ్గులేవి, సన్మానాలేవి? నీకు తెలుసు కదరా నాకు ఇలాంటివన్నీ నచ్చవని. పిలాయిస్తాడే, పటాయిస్తాడే, అల్చాలు చేస్తాడే. నన్ను దావత్ చేసుకుందాం. ఈడెవడు నీకన్నా భయంకరంగా ఉన్నాడు? మనోడరా, శాస్త్రం రా, శాస్త్రం. సర్లే ఏదో ఒకటి, మన బ్యాచ్ అంటే ఆ మాత్రం ఉండాలి. ముందు అక్క వేసుకోరా బాబు. వేసుకుంటా. ఫ్రీగా వస్తున్నాను, శ్రీ. ముందు తాగేస్తున్నారు. అని కాదులే. శ్రీ ఇప్పుడు ఏమన్నావు? శ్రీ అన్న, శ్రీ ఏంటి? నేనే నీకు ముద్దు పేరు పెట్టా. ముద్దు పేరు పెడితే పెట్టు, ముద్దు పెట్టకే. చిల్లి. ఇల్లు ఏమంటే క్లాస్ ఇచ్చి కూడా వేస్తాను. ఒక స్మాల్ అయినా. లాజ్. శ్రీ, నీకు డాన్స్ వచ్చా? డాన్స్ వచ్చా? ఆఫీస్లో వర్క్ చేస్తున్నప్పుడే మన కాళ్ళు నిలకడకుండా, అలాంటిది పార్టీలో మామూలుగా ఉంటాయా? పద. అందుకన్నా హానికరమైనదేంటో తెలుసా బ్రో?
డౌటే కదా. మందు కన్నా హానికరమైనది మగువ బ్రో. మందుకు అడిక్ట్ అయితే ఎప్పుడో చేస్తాం. అదే వీళ్ళకి అడిక్ట్ అయితే ప్రతి నిమిషం చావే. వాళ్ళని చూడట్లేదని, వాళ్ళతో మాట్లాడట్లేదని, ఇలా వాళ్ళు పెట్టే దొబ్బుడికి ప్రతి నిమిషం చచ్చినట్టే బ్రో. కరెక్టే, నువ్వు చెప్పింది కరెక్టే బ్రో. కొంతమంది అమ్మాయిలు అందం అంటే ఎక్స్పోజింగ్ అనుకుంటారు, కానీ అందం అంటే ఎక్స్పోజింగ్ కాదు బ్రో. ఎక్స్పోజింగ్ చేస్తే చూస్తారు కానీ లవ్ చేయరు. ఆడపిల్లలకి బంగారం కంటే మించిన కళ ఏంటో తెలుసా? ఏంటి? వాళ్ళ పొగరు. సరే మీరు చెప్పండి. నువ్వు కానీ లేదా పోనీ నేనే అనుకుందాం. మనం ఒక అమ్మాయిని లవ్ చేసి ఆ అమ్మాయికి ప్రపోజ్ చేస్తే అమ్మాయి వెంటనే ఒప్పేసుకుంది అనుకో, కిక్ ఉంటుందా? అస్సలు ఉండదు. అది ఇగ్నోర్ చేయాలి, చీ కొట్టాలి. అది వెళ్ళి వాళ్ళ అమ్మకో బాబుకో చెప్తే వాళ్ళ బాబు వచ్చి "ఏయ్" అని ఓవర్ యాక్షన్ చేయాలి. అప్పుడు కదా అసలైన ఛాలెంజ్ కిక్ ఉంటది. ఇదేదో బాగుంది. నువ్వు చెప్పింది కూడా బానే ఉంది. ఇదే బాగుంది. లేదు నువ్వు చెప్పింది కూడా. ఇది బాగుంటుందిరా. నేను పెగ్గు కోసుకొస్తాను. బాయ్. నీళ్ళు వచ్చిందేంద్రా, ఇది లోకల్ బ్రాండ్, మనం తాగం. బాటిల్ లేదు, నేను తాగినా అనుకున్నా. అర్రా ఈరేవుడు. ఏయ్, ఏ డిపార్ట్మెంట్ నువ్వు? నేనా? మున్సిపాలిటీ. మున్సిపాలిటీ డిపార్ట్మెంట్. తాగుబోతులం. రే వెళ్ళిపోయాడు. సరే, వన్ మోర్. ఏ ఆరుషి, నీకు మ్యారేజ్ అయిపోయిందంట, చెప్పనే లేదు. ఏదో హడావిడిలో అయిపోయింది. ఇప్పుడంతా ఓకేనా? ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు ఇష్టమైన క్వాలిటీస్ ఉన్న అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఆబ్వియస్లీ హ్యాపీగానే ఉంటాను కదా. ఒక అమ్మాయి లైఫ్లో ఏం జరిగినా జరగకపోయినా తన హస్బెండ్లో ఉన్న క్వాలిటీస్ తనకు నచ్చకపోతే తను లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండలేదు. ఓకే, ఐ గాట్ ఎ కాల్, ఐ హ్యావ్ టు గో. తను లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండలేదు. అరే అసలు ఆ సూట్ నీదా మీ నాందా? నాది. నువ్వు సూట్ వేసుకున్నట్టు లేదు, ఆ సూటే నిన్ను వేసుకున్నట్టు ఉంది. ఓకే గైస్, సరదాగా ట్రూత్ అండ్ డేర్ గేమ్ ఆడదామా? ఓకే, 1 సెకండ్. అయితే అందరికీ ఒక్కో క్వశ్చన్ అడిగే బదులు అందరికీ ఒకటే క్వశ్చన్ అడుగుతా. అప్పుడు డిఫరెంట్ ఆన్సర్స్ వస్తాయి కదా. ఇంట్రెస్టింగ్ కదా మచ్చా? ఇదే. ఇదేదో తేడాకుంది. నేను తర్వాత చెప్తా, ఫస్ట్ మీరు చెప్పండి. సరే. అరే మేడం, మీకు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. మీ లైఫ్లో ఎలాంటి క్వాలిటీస్ ఉన్న పార్ట్నర్ కావాలనుకుంటున్నారు? క్వాలిటీస్ మేడం. నా లైఫ్ పార్ట్నర్ బాగా చదువుకోవాలి, వర్క్లో డెడికేషన్ ఉండాలి, మెచ్యూర్డ్గా బిహేవ్ చేయాలి, ఇన్ఫ్యాక్ట్ నాకంటే ఇంటెలిజెంట్ అయి ఉండాలి. అంతేకాని ఈ లవ్లు, కేరింగ్లు, బ్లా బ్లా ఈ టైప్ ఆఫ్ ఎమోషన్స్ అంటే నాకు చాలా చిరాకు. వెల్ సెడ్. బాగుంది. నెక్స్ట్. ఏ శ్రీయన్, నా లైఫ్ పార్ట్నర్ నాకన్నా ఇంటెలిజెంట్ అయి ఉండాలి, నాకన్నా బాగా చదువుకొని ఉండాలి. నేను ఎలాగో వర్క్ సీరియస్గా చేయను కాబట్టి అట్లీస్ట్ తనైనా సిన్సియర్గా ఉంటే బాగుంటుంది. నా బిహేవియర్ చిన్నపిల్లలా ఉండొచ్చు, కానీ తను మాత్రం నా సిచ్యువేషన్ అర్థం చేసుకుని బిహేవ్ చేస్తే బాగుంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా నేను చూపించే ప్రేమ, కేరింగ్ని ఒక మిషన్లా కాకుండా ఒక మనిషిలా రిసీవ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. నైస్. ఇప్పుడు హే డాలీ, నువ్వే. నా లైఫ్ పార్ట్నర్కి మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి, ఎప్పుడు తన ఫేస్లో స్మైల్ ఉండాలి, ఏ సిచ్యువేషన్ అయినా సింపుల్గా హ్యాపీగా డీల్ చేసేవాడే ఉండాలి. ఇంకా క్లియర్గా చెప్పాలంటే శ్రీహాన్లా ఉండాలి. చచ్చాను. వావ్, సూపర్, నైస్ సెలెక్షన్. అరే ఓ
మేడం ఏమైంది మేడంకి? మ్. ఆ, కొంటే చూపుతో కొంటే చూపుతో. అరే బాబు ఎట్రా అరే, నన్ను పిలుస్తున్నాడు. ఆ, కూర్చో. ఏంటి పోయి ఐస్ క్రీమ్స్ పట్టుకురా పో. ఐస్ క్యూబ్స్ రా. యూఆర్ ఆస్కింగ్ మీ ఐస్ క్యూబ్స్? నేను ఎవరో తెలుసా? మున్సిపాలిటీ. ఇంట్లో కరెంట్ని కట్ చేయమంటావా? సార్ ఐస్ క్యూబ్సే కదా. ఐస్ క్యూబ్స్ 2 minutes, just 2 minutes. ప్రతి ఒక్కటి నాకు అది చెప్పేటోడు. పడితే సేవ చేయాల్సి లేదు వస్తుంది. పాకలేదు. ఛే, తెచ్చేసా ఐస్ క్యూబ్స్ తెచ్చేసా. ఐస్ క్యూబ్స్ నువ్వు ఫ్యూచర్ ఉంది. ఏమ్రా ఎంత సార్లు ఉన్నాయి? వెయిట్ చేసి తీసుకురా పో. సార్ ఐస్ క్యూబ్స్ చల్లగానే ఉంటాయి కదా సార్. రే నువ్వు మున్సిపల్ వానికి ఎట్లున్నది చెప్తున్నారా? ఈ చల్లగా ఉన్నాయి, వెయిట్ చేసి తీసుకురా పోరా. వెయిట్ చేసి తీసుకురా పో. ఇడికి ఐస్ క్యూబ్స్ వెయిట్ చేసి అమ్మా, తీసుకొద్దాం. అందరు నాకు చెప్పేటోళ్ళే. యాయ్ స్టడీ. మై లవ్ ఈస్ గాన్, మై పెళ్ళాం ఈస్ గాన్. రే శ్రీహాను హ్మ్? ఇలా రా రా. ఇటు కాదు అక్కడికి రా. ఏంటి అలా చూస్తున్నావు? ఎప్పుడు నేనే నీకు ముద్దొస్తానా? నువ్వు రావా? నో నో సిరి, ఎవరిని? యు డిడ్ ఏ బిగ్ మిస్టేక్ ఇన్ యువర్ లైఫ్. వెరీ స్వింగ్. నేను కల్లో కూడా అనుకోలేదు నీలాంటి వేస్ట్ ఫెలో నా లైఫ్లోకి వస్తాడని. చా, నువ్వు నాకు అసలు కరెక్ట్ కాదు. నా డ్రీమ్స్ ఏంటి, నా గోల్స్ ఏంటి, నేను చేస్తుంది ఏంటి? నీలాంటి వారిని నా లైఫ్లో తెచ్చుకున్నందుకు నన్ను నేనే పనిష్ చేసుకోవాలి. I hate you. మనస్సు మార్చుకుందాం బావా. పెక్కెప్పి ఏం చేస్తున్నారాడా? ఏ ఏడుస్తున్నాయిందిరా? ఏడవక, ఆడపిల్లలకి ఏడుస్తారా బే? లేదురా, సిరికి నేనంటే ఇష్టం లేదు. నువ్వు నాకు అసలు వద్దు. నువ్వు నా లైఫ్లోకి వచ్చినందుకు చాలా బాధగా ఉంది. అసలు నువ్వు నా లైఫ్లోంచి వెళ్ళిపో అన్నట్టు మాట్లాడుతుందిరా. ఏ అట్లేం లేదు బే, పిచ్చి పిచ్చిగా ఆలోచించకు, ఊకోను. లేదురా, ఒక మనిషికి ప్రేమ ఇదిగో కనీసం ఇంత ఇష్టం కూడా లేనప్పుడే అలాంటి మాటలు వస్తాయిరా. అరే బా, ఇట్లా అంటున్నాను ఏమనుకోకరా. అరే మ్యారేజ్ లైఫ్ రా, 3 పిల్లలు అనుకున్న తర్వాత ఇట్లే ఉంటారు. పో నువ్వే అమ్మాయికి నచ్చినట్టు మారిపోవచ్చు కదరా. నేను ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క క్యారెక్టర్ ఉంది అంటే వీడు వాళ్ళ మారలేడనే కదరా. మళ్ళీ వీడు కూడా వాళ్ళలాగే మారిపోతే అప్పుడు అందరూ ఒకేలా ఉంటారు కదా. ఏ అట్లా కాదు బా, చెల్లేదో తాగుండి అట్లా మాట్లాడి ఉంటుంది అంతే. తాగినోళ్ళు అరుపులు పట్టించుకోకపోయినా పర్లేదురా,
కానీ తాగినోళ్ళ బాధను మాత్రం అర్థం చేసుకోవాలి. ఈ అమ్మాయిలు మనకి ఎప్పుడు అస్సలు అర్థం కారురా. చిన్న చిన్న విషయాల మీద కొన్ని వేల పుస్తకాలు, కొన్ని లక్షల పుస్తకాలు ఉన్నాయి. కానీ సృష్టికే మూలమైన ఈ ఆడదాని మీద ఒక్క పుస్తకం కూడా లేనప్పుడే మనం అర్థం చేసుకోవాల్సింది. ఈ ఆడవాళ్ళు మనకి ఎప్పుడు అస్సలు అర్థం కారు అని. పాయింట్రా. అవును బావా. సరేరా, నేను వెళ్తా. అసలే మేడం గారు ఏ సిచ్యువేషన్లో ఉన్నారు, ఇంటికి తీసుకెళ్ళాలి. నువ్వు రాముడివి బావా, రాముడివి. మీ మందేనరా తాగే కొద్ది అయిపోతుంది. ఎవరు మేడం? అయ్యయ్యో మేడం పడిపోయింది బాబాయ్, మేడం పడిపోయింది. ఎవడో వచ్చి తీసుకెళ్ళండిరా రే, తీసుకెళ్ళండిరా, మేడం పడిపోయిందిరా. మేడం ఎక్కడ తీసుకెళ్లాలో నాకు తెలుసు. ఎక్కువ తాగొద్దే అంటే విందు. వీడేంటి ఇలా ఎత్తేసుకున్నాడు? ఏదో ఒకటి చేయాలి. అయ్యో, నేను పడిపోయాను. శ్రీహాన్, నన్ను తీసుకెళ్ళు. బాబాయ్ చూసింది.